మొదటి ఒక కావలి దాటిన తర్వాత, రెండో కావలి దాటిన తర్వాత పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారము తనంతట అదే తెరుచుకుందంట. ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. సినిమాలో చూస్తారు చాలా ప్లేస్లలో, అవంటలు అవే తెరుచుకుంటాయి. అంటే ఇలాంటి కార్యాలను వారు ఏ విధంగా ప్రార్థించారంటే అత్యాసక్తితో. ఏ మిరకల్ ప్రేయర్ గివ్స్ ఏ మిరకల్. అంటే అద్భుతము కలిగిన ప్రార్థన చేసే అద్భుతాలను మనము పొందుకుంటాము. హల్లెలూయా. మొదటి కావాలి, రెండో కావాలి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయారు. ఒక వీధిలోకి వచ్చిన తర్వాత దూత ఇక నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయింది. అంటే అతన్ని బయటికి తీసుకొచ్చింది దూత. పేతురు తెలివి వచ్చి, అప్పుడు పేతురు తెలివి వచ్చింది, ఇదంతా దర్శనం కాదు, ఇది నిజమైన దేవుడి దూత వచ్చి నన్ను సహాయం చేసి నన్ను బయటికి తీసుకొచ్చినాను. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. అక్కడ అనేకులు కూడి ఉండి దేని విషయం ప్రార్థిస్తున్నారు? పేతురు విషయమై ప్రార్థిస్తున్నారు. అయితే నీవు కూడా ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నావేమో. ఈ అప్పు పోవాలని, ఈ యొక్క అద్దె కట్టాలని, ఈ యొక్క సమస్య గుండా బయటికి రావాలని ప్రార్థిస్తున్నామేమో. అక్కడ అనేకులు కూర్చి ఈ యొక్క అద్భుతము జరగాలని, ఒక ఆశ్చర్య కార్యము నాకు జరగాలని ఇక్కడ అనేకులు కూర్చొని ప్రార్థిస్తున్నట్టు మీరు కూడా ప్రార్థిస్తుండొచ్చు. అయితే అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అతడు డోర్ కొడుతూ నేనే పేతురును అని డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతున్నప్పుడు ఆ స్వరమును ఒక చిన్నది, ఒక కుమార్తె వచ్చి విని డోర్ తెరవక ముందుకే ఆ ఒక తలుపు ఇకను తెరవక ముందే ఆమె స్వరం విని మరలా లోపలికి వెళ్ళి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. హల్లెలూయా. అంటే ఈమె లోపలికి వెళ్ళిపోయింది ఆయన స్వరం విని. అందుకు వారు నీవు పిచ్చిదానమని అని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇకనూ తట్టుచున్నందున వారు తలుపు